ఈశ్వర Ishvara. ఈశ్వర అనగా సకలైశ్వర్య స్వరూపుడు. Ishvara is the one who is the embodiment of all. ఐశ్వర్యం అనగా ఏమిటి? What is opulence? కేవలం ధనకనక వస్తువాహనాదులు మాత్రమే Not కాదు. wealth and gold. ఆరోగ్యము ఒక ఐశ్వర్యమే. Even health is opulence. మేధాశక్తి ఐశ్వర్యమే. Intelligence is opulence. భుజబలము ఐశ్వర్యమే. Prowess is opulence. కాబట్టి మానవుని యందు సర్వత్వము కూడా ఐశ్వర్య స్వరూపమే. Man is made of opulences. ఆనందము ఐశ్వర్యమే. Even bliss is opulence. కనుకనే ఈశ్వర అనగా సకలైశ్వర్యమును కూడా చేకూర్చేటువంటిది ఈశ్వరత్వము. Ishvara is the one who grants you the boons of opulences. అయితే ఈ ఆనందం అనే దానికి రూపం ఏమిటి? Now, what is the form of this idol worship? ఈ ఆనందం అనేటువంటి దానికి అనుభూతియే దీనికి రూపము. Delight, for delight, experience is a demonstration. ఈ ఆనందం అనేటువంటి ఒక దైవం నుంచి మాత్రమే మనకు ప్రసాదింపబడుతుంది, కానీ అన్య మార్గంలో లభ్యం కాదు. Bliss can be got only from God. But not of- సర్వత్రా ఉన్నది ఒక ఆనందమే, bliss is everywhere. కానీ అది కనిపించదు. It cannot be seen. కనిపించకపోయినంత మాత్రం లేదని వాదించరాదు. Though unseen, you cannot say it does not exist. కనుక ఈశ్వరత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది. Divinity is all pervasive.